రైతులపై ఎందుకంత కక్ష అంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేరుస్తారని మండిపడ్డారు ఆయన. కమిషన్ల కోసం రైతుల భూములనే కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచెటని ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం, రామదాస్పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చారని చెప్పారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల వ్యవసాయ భూములతో పాటు ఇతర భూములు, లేఅవుట్ల భూములు, అలాగే బ్యాండెడ్ లేబర్కు కేటాయించినటువంటి భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. 22Aలో చేర్చడం వల్ల వారికి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బ్యాంకు రుణాలు లేవు, యూరియా కూడా అందడం లేదని వివరించారు హరీష్ రావు. మంత్రి పొంగులేటిని రైతులు స్వయంగా కలిసి మొరపెట్టుకున్నారు, పరిష్కరించలేదని అన్నారు. కలెక్టర్, ఎంఆర్ఓ సహా ఇతర అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని మండిపడ్డారు. అంతేకాదు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఈ భూములు రైతులవేనని స్పష్టంగా పేర్కొంటూ నోటు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. అధికారుల వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ రైతుల భూములను 22A నుంచి ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు హరీష్ రావు. కమిషన్ల కోసమేనా ఈ దందా అని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. 30% కమిషన్ కోసం 1 కోటి ఎకరాల భూములపై కన్నేశారా అని నిలదీశారు. వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి రైతుల భూములను బందీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా అని మండిపడ్డారు. ఒక్క ఎకరా కూడా కొత్తగా 22Aలో చేర్చలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్తున్నారని హరీష్ రావు అన్నారు. మరి రామదాస్పల్లి రైతుల భూములు 22Aలోకి ఎలా వచ్చాయని నిలదీశారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవనోపాధిని దెబ్బతీయడం వెనుక ఉన్నటువంటి అసలు కారణాలను ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. 98% దరఖాస్తులు క్లియర్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పొంగులేటి మాటలంతా వట్టి బూటకమని తేల్చి చెప్పారు. అధికారులు సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం భూములను 22A నుంచి తొలగించట్లేదని అన్నారు. ఇదంతా కమిషన్ల కోసమేనా, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మిస్టర్ రేవంత్ని ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్షాల చుట్టూ తిరగడానికేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కదులుతున్నారు, ఏం చేస్తున్నారనే దానిపై సమాచారం సేకరించే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర నివేదికను తెప్పించుకోవాలని సూచించారు. ఈ రైతుల భూముల సమస్యపై వెంటనే నివేదిక తీసుకొని రైతుల భూములు 22A నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించి రైతులకు న్యాయం చేయాలన్నారు. మాటలతో కాలయాపన చేయడం ఆపి వెంటనే రైతుల భూములను 22A నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే 2 రోజుల్లో బీఆర్ఎస్ బృందం రామదాస్పల్లికి వచ్చి రైతులకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేస్తుందని హెచ్చరించారు హరీష్ రావు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తాడు. లివిల్ రెడ్డి, చెప్పండి, మొత్తానికి ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు 22A అంశాలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? నిన్న మొన్న కేవలం హైదరాబాద్ నగరంతో పాటు వివిధ నగరాలు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ టౌన్లలోనే ప్రధానంగా 22A జాబితాలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. కానీ వాళ్ళ రైతుల భూములపై కూడా ప్రభుత్వం కన్నేసి 22A జాబితాలో ఇటు ఇబ్రహీంపట్నం సంబంధించిన రామదాస్పల్లి గ్రామంలో రైతాంగం భూములు వందలాది ఎకరాలు వాళ్ళ నిషేధిత జాబితాలో పెట్టి రైతాంగాన్ని తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా మాజీ మంత్రి డిప్యూటీ ప్రొలర్ హరీష్ రావు కలిసి వారు బోరేట పోసుకున్నారు. ప్రధానంగా ఇవాళ 22 నిషేధ జాబితాలో పెట్టడం దేనికి రేవంత్ రెడ్డి అంటూ కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. కమిషన్ల కోసం రైతుల భూమిపై కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. రేవంత్ వాళ్ళ ఇబ్రహీంపట్నం, రామదాస్పల్లిలో 300 ఎకరాల పైగా రైతుల పట్టా భూమిని 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్ వేసి రైతుల జీవితాలతో చెలగలమాడుతున్నామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములతో పాటు ఇతర 3 లేఅవుట్ల భూములను కూడా బాండెడ్ లేబర్ కేటాయించిన భూములు కూడా 22A జాబితా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A జాబితా చేయడం వల్ల వారికి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బ్యాంకు రుణాలు, యూరియా పంటకు యూరియా బుక్ కూడా కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పొంగులేటి రైతులను స్వయంగా కలిసి మొరపెట్టుకున్న పరిష్కారం లేదు. కలెక్టర్, ఎంఆర్ఓ సహా ఇతర అధికారులంతా కూడా చుట్టూ తిరిగిన చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఆర్డీఓ ఇబ్రహీంపట్నం ఈ భూములు రైతుల పేర్కొన్న నోటు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అధికారుల వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ కూడా రైతుల భూములను 22A జాబితా నుంచి ఎందుకు తొలగించడం లేదు, ఇంత వివక్ష ఎందుకు, కమిషన్ల కోసం ఈ దందాన అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 30% కమిషన్ కోసం 1 కోటి ఎకరాల భూములను కన్నేశారు. వేల కోట్ల రూపాయల రైతుల భూములను బంధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా
ఒక్క ఎకరా కూడా కొత్తగా 22A చేర్చలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మరి రామదాస్పల్లి రైతుల భూములు 22Aలోకి ఎలా వచ్చాయి, రైతుల భూముల నిర్ణీత జాబితా నుంచి పెట్టి జీవనోపాధి దెబ్బతీయడం వెనుక అసలు కుట్రలేంది, కుతంత్రాలు ఏంటి అంటూ కూడా ప్రభుత్వంపై నిప్పులు జరిగా 98% దరఖాస్తులు క్లియర్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పొంగులేటి మాటలంతా బట్టి బూటమే తప్ప ఇవాళ ఈ రైతాంగానికి సంబంధించిన భూముల నిషేధిత జాబితానే దానికి నిదర్శనం. అధికారుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం భూముల 22A జాబితా తొలగించడం లేదు. ఇదంతా కమిషన్ల కోసమేనా, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ మొత్తం ప్రతిపక్ష పార్టీ నేతల చుట్టూ తింపే కంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కదులుతున్నారు, ఏం చేస్తున్నారని దాని సమాచారం సేకరించే కంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రజల కోసం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రజల సమస్యలపై కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర నివేదిక తెప్పించుకొని రైతుల భూముల సమస్యలు వెంటనే నివేదిక తీసుకొని రైతాంగానికి సంబంధించిన 22A నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించే రైతుల న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాటలతో కాలయాపన ఆపి వెంటనే రైతుల భూములు 22A నుంచి తొలగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేకపోతే రానున్న రోజుల్లో 1-2 రోజుల్లో రామదాస్పల్లికి సందర్శించి ఆ రైతులతో ధర్నాకు దిగుతాం, ప్రభుత్వం వచ్చే వరకు కూడా ధర్నా అక్కడే చేసి తీరుతామంటూ కూడా మరొకసారి అల్టిమేటం జారీ చేశారు. 22A జాబితా నుంచి రైతుల భూములు తొలగించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. వేలాది ఎకరాల భూములని వల్ల అప్పనంగా కుట్రలు కుటుంబాలు చేస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతాంగానికి సంబంధించిన భూములను డిమాండ్ చేశారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ లేవిన్ రెడ్డి.